హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ నేను చదవబోయే కథ ఏదీ ఊరికే రాదు. ఫ్రెండ్ పంపిన ఇండియా పోస్ట్ నవరాత్రి గిఫ్ట్ వోచర్ చూసి ఓ ఇదేదో చూద్దామని కుతూహలంగా దివ్య దానిపై వేలు పెడితే తెరుచుకుంది. వెంటనే 6 బాక్సులు కనపడ్డాయి. ఇదివరకు కూడా ఇలానే ఒక ఫ్రెండు జ్యువెలర్స్ వాళ్ళది ఈ గిఫ్ట్ వోచర్ పంపిస్తే అది రాలే. ఇది కూడా అదేనేమో అనుకుంది గీత అనుమానంగా. కానీ ఇండియా పోస్ట్ మీద నమ్మకము, పంపిన ఫ్రెండ్ మీద ట్రస్టుతో మళ్ళీ ఆ బాక్స్ మీద టచ్ చేస్తే ఏమీ రాలేదు. మీకు తెలియదు కానీ గీతకు శని ఫెవికాలంత దృఢంగా అండుకొని ఉండటం వల్ల దేవుడు కూడా ఏమీ చేయలేక టూటేగా నహి అంటూ గాయబయ్యాడు. ఇంకా 2 ఛాన్సులున్నాయని ఆశ చావక మళ్ళీ ఒక బాక్సును టచ్ చేసింది. ఈసారి కంగ్రాట్స్, మీరు ఐఫోన్ గెలుచుకున్నారు అని వచ్చింది. యాహూ, నేను ఐఫోన్ గెలుచుకున్నా అని సంతోషంతో అరవబోయి పక్కనున్న దానిలోకి దృష్టి పెట్టింది గీత. ఈ యాడును మీరున్న 5 వాట్సాప్ గ్రూప్స్కు మరియు 15 మెంబర్స్కు షేర్ చేయండి అంటూ అక్కడొక స్కేల్ ఇచ్చారు. అది లోడ్ అయ్యేదాకా మీ ఫ్రెండ్స్కు ఇంకా వాట్సాప్ గ్రూప్స్కు షేర్ చేస్తూనే ఉండాలి అనే ఒక నియమాన్ని పెట్టారు. ఫ్రీగా ఐఫోన్ ఇస్తే ఇవి షేర్ చేయటం ఎంతసేపని చేస్తూనే ఉంది. ఇండియన్ పోస్ట్ మీద నమ్మకంతో 15 ఏం కర్మ 115 మందికి చేస్తుంటుంది. ఊహు, ఎంతకీ స్కేల్ ఫుల్ అవటం లేదని విసుకొచ్చి వంట చేయాలని దాంట్లో నుండి ఎగ్జిట్ అవ్వాలనుకొని కింద కామెంట్స్ను చూసింది. ఇది నిజంగా జెన్యూన్, నేను గిఫ్ట్ పొందాను అని రాసిన వాళ్ళ పీక నొక్కాలనిపించింది గీతకు వెంటనే. యాడ్ షేర్ చేసిన కొంతమంది ఇది ఫేక్ మేడం అని మర్యాదగా టైప్ చేశారు. మరికొంతమంది గీత ఫ్రెండ్స్ మాత్రం ఎన్నిసార్లు నువ్వు ఫూల్ అయి మమ్మల్ని చేస్తావే, నీకు పని పాట లేదు, మాకున్నాయే అని తిట్లతో పెద్ద మెసేజ్లిచ్చి ఈసారి ఇలాంటివి షేర్ చేస్తే బాలకృష్ణలాగా నీ నట్టింటికి వచ్చి కొడతామన్నారు. బుద్ధి వచ్చింది, ఎప్పటికీ ఇలాంటి వాటికి జోలికి వెళ్ళకూడదు అనుకుంది గీత. పండగ అయిన తర్వాత గీత ఫ్రెండు దివ్య కాల్ చేసింది గీతకు. ఏంటే, ఎలా ఉన్నావు గీత అని దివ్య అడిగింది. గీతకు దివ్య ఫ్రెండు కమ్ చుట్టం కూడా అవుతుంది. గీత వాళ్ళ ఆయనకు కజిన్ ఈ దివ్య పెళ్లిలోనే గీతను చూసి గోవిందు పెళ్లి చేసుకున్నాడు. బావున్నానే, నువ్వెలా ఉన్నావు అని అడిగింది గీత. మొన్న పండక్కి అదేదో ఇండియా పోస్ట్ అని ఒకటి పంపావు చూడు, నీకేమైనా గిఫ్ట్ వచ్చిందానే దానిలో అని అడిగింది దివ్య. లేదే, ఆ యాడ్ ఎంతమందికి షేర్ చేసినా ఆ స్కేల్ నిండలేదే, విసుకొచ్చి ఎగ్జిట్ అయ్యాను అంది గీత. అసలు నువ్వు మన కాలేజ్ డేస్లో కూడా ఇంతే చేసేదాన్ని కదే, అప్పుడు నీకు గుర్తుందా గీత? ఒక పోస్ట్ కార్డు వచ్చేది, దానిలో జై సంతోషి మాత పేరుతో ఒక 100 కార్డులు ఒక వారంలోగా రాసి అందరికీ పంచండి, లేదంటే మీరు ఆ తల్లి శాపానికి గురవుతారనుంటే నువ్వు కార్డులు రాసి అందరికి పంచావు. 100 మందికి ఇవ్వలేకపోయాను, ఇంకా 10 కార్డులు బాకీ ఉన్నాయని ఆలోచించి ఒక వారం రోజులు సంతోషిమాత ఏం చేస్తుందో అని దిగులుపడి జ్వరం తెచ్చుకున్నావు, గుర్తొచ్చిందా? అంది దివ్య. అంది గీత. ఇంకా నువ్వు ఆ పిచ్చి మారలేదుటే గీత, అవన్నీ బోగస్. ఇప్పుడు అందరూ కొరియర్ చేస్తున్నారని ఇండియా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అలా చేస్తున్నారనుకోవచ్చు కదే. ఇంతలో గీత భర్త గోవిందు ఆఫీస్ నుంచి వచ్చి ఎవరే ఫోన్లో అంటే, మీ చెల్లి నా ఫ్రెండు దివ్య, ఇదిగో మాట్లాడుతూ ఉండండి, వీడియో కాల్లో ఉంది, మీకు కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్ళింది గీత. దివ్య, బావున్నామ్మా, ఏంటి ఇంతకాలానికి అన్నం మీద దయ వచ్చింది అన్న గోవిందు మాటలకు, బావున్నా అన్నయ్య, మీ ఆవిడే ఈ ఫోన్ చేయడానికి కారణం ఉంది. అంతేలే, నీ ఫ్రెండ్ గుర్తుంది కానీ ఈ అన్నాన్ని మర్చిపోయావుగా అన్నాడు గోవింద్. మీ ఆవిడే నయం గుర్తుపెట్టుకొని
ఏవో షేర్ చేసి మమ్మల్ని మర్చిపోకుండా చేస్తుంది. నువ్వు కాల్ చెయ్యవు, నేను చేస్తే నువ్వు మర్చిపోయావా అంటావు. ఇది మరీ బావుంది అంది దివ్య. సర్లే, ఎవరొకరం చేస్తున్నాంగా. మా ఆవిడ ఏం చేసింది షేరు నీకు అని ఆసక్తిగా అడిగాడు గోవింద్. గిఫ్ట్ సంగతి చెప్పింది దివ్య. దీంతో చస్తున్నాను దివ్య. మా ఫ్రెండ్స్ భార్యలకు కూడా చేసిందిట. వాళ్ళకు తెలిసిన వాళ్ళకు షేర్ చేశారు. ఇలా ఊళ్ళోని నా ఫ్రెండ్సు, మీ ఆవిడ మాకు గిఫ్ట్ కార్డు షేర్ చేసింది, మీకేమన్నా గిఫ్ట్లు వచ్చాయా అని ఒకటే ఫోన్లు. ఈ గీతకు టచ్ ఫోన్ కొనిచ్చి తప్పు చేశానే దివ్య. దీని జాలిగుండె దగలబడా అన్నిటినీ అందర్నీ నమ్ముతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళొచ్చి కాలింగ్ బెల్ కొడితే తలుపు తీయవాకే అంటే వినదు. తీసి వాళ్ళు చెప్పినవి విని వాళ్ళకి నా ఫోన్ నెంబర్ ఇస్తుంది. నేను నిన్న మా బాస్తో అర్జెంట్ మీటింగ్లో ఉంటే ఫోన్ చేసి ఆ ఫ్లాట్ వాడు, సార్ ఒకసారి చూడండి అని గోల. ఫోన్ కట్ చేస్తుంటే మా బాసు, చాలా ముఖ్యమైన ఫోన్ కాల్ అట్లుంది, ముందు వాళ్ళతో మాట్లాడు అని వ్యంగ్యంగా అన్నాడు. ఇట్లా నీ ఫ్రెండ్ షేర్వేణితో చస్తున్నాను అన్నాడు కోపంగా గోవింద్. కాఫీ కప్పు గోవింద్ చేతికిస్తూ, షేర్వేణి ఎవరు అంది గీత అనుమానంగా. నువ్వే అన్నీ షేర్ చేస్తావని ఇప్పుడే నీ పేరు మార్చానన్నాడు గోవింద్. మీ బాసు మీదున్న కోపం ఆయన మీద చూపించలేక నా మీదేగా చూపించేది మీరు అంది వ్యంగ్యంగా గీత. పరిస్థితి విషమించేలా ఉందని టాపిక్ని మార్చాలని భలే పేరు పెట్టావన్నయ్య. గీత కన్నా షేర్వాణి పేరే సూపర్ అంది దివ్య. చూపుడు వేలు ఖాళీగా ఉందని పిచ్చి పిచ్చివి ఎవరికి పెడితే వాళ్ళకి షేర్ చేయకు. వాళ్ళ ఆఫీసులో అందరూ, మీ గిఫ్ట్ ఏమైనా వచ్చిందా అంటే నేను తెల్లబోయి, ఏమి గిఫ్టు అంటే, ఇలాంటి గ్రూప్లోకి ఏమొచ్చినా గీతగారు భలే షేర్ చేస్తారు అని వ్యంగ్యంతో కూడిన జాలి కామెంట్లను తట్టుకోలేక చస్తున్నాను అన్నాడు గోవిందు గీతతో. గీత, మా అన్నయ్య చెప్పింది వినొచ్చు కదే అంటూ క్లాస్ తీసింది దివ్య. అబ్బో, నువ్వు బాగా మా అన్నగారి మాట వింటున్నట్లు దివ్యతో వెటకారంగా అంది గీత. సర్లేగాని గీత, ఎర్ర చీరలు ఎర్రగాజులు ఈ దీపావళికి ఆడబడుచు వదిలినున్నవారు ముఖ్యంగా కొనాలట. నువ్వు మా అన్నయ్యకి భార్య, నాకు వదిలేవు కాబట్టి నువ్వు ఇక్కడికి వస్తే నీకు రెడ్ శారీ పెడతానంది దివ్య. ఇప్పుడే ఒకళ్ళు నన్ను నవరాత్రి గిఫ్ట్ అని వెక్కిరించారు, తమరు చేసేదేమిటో అంది గీత దివ్యను ఉద్దేశించి. నీది వేరు నాది వేరు అన్న దివ్యతో, గోంగూర మొక్కేం కాదు అని గోవిందుతో, మీ చెల్లెలుంగారు రెడ్ శారీ కొంటుందిట నాకైతే క్లాస్ తీస్తారు, మరి మీ చెల్లెలకు బాగా తీయండి క్లాసు అంటూ దొరికింది దివ్య అని గోవిందు చేతిలో ఫోన్ పెట్టింది. ఏంటమ్మా దివ్య, ఇవన్నీ మూఢనమ్మకాలు. ఎర్ర చీరలు ఎర్రగాజులు అమ్ముడుపోకుండా ఉండటం వల్ల వ్యాపారులందరూ కలిసి చేస్తున్న బిజినెస్ గోల్ ఇది. మీ బలహీనతలు వ్యాపారులకు ప్రాఫిట్స్. ఇప్పుడే మావిడకు ఉపదేశం చేసి నీ డిమాండ్కు తల వంచితే మావిడ ఇప్పటికే రా రా రావాలయ్యా నువ్వు రావాలయ్యా అని నన్ను లోపలికి పిలుస్తున్నది అప్పడాల కర్రతో నవ్వుతూ అన్నాడు గోవింద్. నాకదంతా తెలియదు. గీత, నువ్వు దసరాకి రండి, ఎటు మనం పండగలకు చీరలు పెట్టుకుంటాం, కాకపోతే అది ఎర్ర చీర అంతే తేడా. వదినకు పెడితే ఇంకా మంచిది. దివ్య బతిలాడటంతో చేసేది లేక ఒప్పుకున్నాడు గోవింద్. ఏంటే దివ్య గీత అంటున్నావు, ఎంత వలుపు నీకు, వదినగారు అనాలని తెలీదా? నన్ను వదినగారు అనకపోతే నేను రాను మీ ఇంటికి అని నవ్వుతూ అంది గీత. ఉజయ్, ఈ చీర పెట్టడం అయిన తర్వాత నా చేతిలో నీకుందులేవే అన్న దివ్యతో. అయితే నేను నిజంగా మీ ఇంటికి రానంది గీత చిరునవ్వుతో. గీతతో, నీకు దివ్య ఆడబడుచు కదా, నువ్వు ఎర్రచీర గాజులు కొను, అప్పుడు మా చెల్లిని నువ్వు వదినగారు అను, చెల్లుకు చెల్లు అన్నాడు తీర్పు ఇస్తున్న పెదరాయుడి ఫోజులో గోవింద్. అబ్బా, మంచి ఐడియా ఇచ్చావురా అన్నాయ్. గీతనిక రఫ్ఫాడుకుంటా చూడు అంది దివ్య. మీ ఇద్దరు వాదనలు ఆపితే నేను ఒక ఎర్రలుంగి కొనుక్కొని మీతో పాటు నారాయణమూర్తి లెవెల్లో ఎర్రజెండెన్నీయలో ఎర్రనిది ఎన్నీయలో అని పాడుకుంటానన్నాడు గోవిందు కళ్ళు మూతి తిప్పుతూ. ఆ మాటకు ముగ్గురు నవ్వుకున్నారు. దసరాకి ఎర్ర చీరలన్నీ అమ్ముడుపోవటంతో వచ్చే సంక్రాంతికి
మిగిలిన దోవతులు, లుంగీలు నాన్నలకు, మామయ్యలకు పెడితే మంచిదని ప్రచారం చేయాలని పట్టణ వస్త్రాల వర్తక సంఘం నిర్ణయించింది. నీతి ఏదీ ఊరికే రాదు. దాని వెనుక మన బలహీనమైన కోరిక ఒకటుంటుంది. గమనిస్తే మీకు లాభం, లేదంటే వాళ్ళకి లాభం. ఇది నా తొక్కలో వాచ. విన్నందుకు ధన్యవాదాలు. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.